నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అన్నదాతను ఆదుకునే ఏకైక ఆయుధం పంటల బీమా. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసి కరవు ఛాయలు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీమా అనేది రైతుకు కొండంత అండగా నిలవాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తి భిన్నం, ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పథకం అందుబాటులో ఉన్న సాంకేతిక కారణాలు, అవగాహన లోపంతో రైతులు నమోదుకు దూరం అవుతున్నారు. మరోవైపు తెలంగాణలో కొన్నేళ్లుగా పంటల బీమా పథకమే అమలుకు నోచుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో రైతుల ప్రయోజనాలు కాపాడాలంటే ఏం చేయాలి? పూర్తిగా కమ్ముకొస్తున్న సూపర్ ఎల్నినో కరవు అంచనాల నేపథ్యంలో ఈ విషయంలో ఎలాంటి చర్యలు అవసరం? ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏ అంశాలపై వెంటనే దృష్టి పెట్టాలి అనేది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక హైదరాబాద్ నుంచి, వైవి సుబ్బారావు, కిసాన్ మోర్చా ఏపీ ప్రధాన కార్యదర్శి గుంటూరు నుంచి. రవి గారు, పంటల బీమా పథకంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? మరీ ముఖ్యంగా ఎల్నినో వంటి ప్రకృతి విపత్తుల నేపథ్యంలో బీమా ఎలాంటి భరోసాను అందిస్తుంది? అందరికీ నమస్కారం అండి. మొత్తం మీద ప్రపంచంలో ఏదైనా ఉత్పత్తి కార్యక్రమం బహిరంగంగా ఆకాశం కింద నేరుగా జరిగేది ఉందంటే అది వ్యవసాయమే. మిగతా అన్ని కూడా ఏదో ఒక రకమైన షెడ్లోనో బిల్డింగ్లోనో ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతాయి కనుక కొన్ని ప్రకృతి పరమైనటువంటి ఇబ్బందులు వాటికి లేకుండా ఉంటాయి. కానీ వ్యవసాయానికి అందుకే చాలా దేశాలు చాలా సంవత్సరాలుగానే, దశాబ్దాలుగానే బీమా పథకం లాంటిది ఉంటే తప్ప రైతులకి చాలా కష్టమవుతుందనేటువంటిది ఆలోచించి ముఖ్యంగా అమెరికన్, యూరోప్ దేశాలు కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి బడ్జెట్లో, వ్యవసాయ బడ్జెట్ కానీ ఆహార బడ్జెట్లో కానీ బీమా పథకాలకి చాలా ఎక్కువ డబ్బులు పెట్టారు. ముఖ్యంగా పంటల బీమా పథకానికి ఎక్కువ డబ్బులు పెట్టారు. అందుకనే భారతదేశంలో కూడా దశాబ్దాల క్రితమే ఇక్కడ పంటల బీమా పథకాలు అప్పుడు ఒకటి నేషనల్ అగ్రికల్చర్ పాలసీ అనేటువంటిది ఒకటి ఉండేది. దాంట్లో భాగంగా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఉండేది. దాంట్లో గవర్నమెంట్ కంపెనీ మాత్రమే ఒకటి ఉండి పంటల బీమా పథకాలను అమలు చేస్తూ వచ్చింది. అయితే విషాదం ఏంటంటే చాలా సందర్భాలలో ఈ పంటల బీమా పథకాలు ఒక పైలట్లుగానే అమలవుతూ వచ్చినాయి. పూర్తి స్థాయిలో దేశం అంతా ఎప్పుడు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాలంలో 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురాబడినటువంటి పంటల బీమా పథకము. దాంట్లో భాగంగానే ఇంకో రెండు కూడా తెచ్చారు. ఒకటి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకము, రెండవది ఏంటంటే సమగ్ర వ్యవసాయ బీమా పథకము అనేటువంటిది. ఈ రెండు కూడా తెచ్చారు. 2016 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతూ వచ్చింది. దాంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రైతు కొంత ప్రీమియం చెల్లిస్తారు, మిగతా ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% చెల్లించేటువంటి పద్ధతిలో దాన్ని తీసుకొచ్చారు. దాదాపు 4 ఏళ్ల పాటు అది అమలైంది. తెలంగాణలో కూడా అమలైంది. కానీ 2020 నుంచి అది ఇక్కడ ఆగిపోయింది. అది ఉంటే ఏమవుతుందంటే పంటల బీమా పథకం అంటూ ఉంటే మీరు అడిగినట్టుగా రైతు ఒక భరోసాతో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. అది భారీ వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, కరువులు కావచ్చు, ఇట్లాంటి వర్షాభావ పరిస్థితులు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంది. లేదా వడగండ్లు పడి పంట నాశనం అయిపోవచ్చు, లేదా పిడుగులు పడి పంట కాలిపోవచ్చు. ఇట్లాంటి అన్ని సందర్భాలలో కూడా రైతులను ఆదుకోవడానికి ఉండేటువంటి ఒక పంటల బీమా పథకం అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి మనుషుల ప్రాణాలను అయితే కాపాడగలుగుతున్నారు కానీ ఇంకా పంటల్ని పూర్తిగా రక్షించలేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో పంటల బీమా పథకం అనేటువంటిది రైతు పూర్తిగా తన పెట్టుబడిని నష్టపోకుండా లేదా తన కుటుంబం పూర్తిగా నాశనం అయిపోకుండా ఈ పంటల బీమా పథకం అనేటువంటిది ఏదో ఒక రూపంలో కొంత నష్టపరిహారాన్ని రైతు కుటుంబానికి అందించడానికి ఉపయోగపడే విధంగా ఆ పంటల బీమా పథకం ఉంటుంది. అందుకే ఆ పథకాన్ని పంట నష్టపోయినటువంటి సందర్భంలో ఇవ్వడానికి ప్రభుత్వం మీద కూడా ఎక్కువ భారం పడకుండా, అటు రైతు కుటుంబం మీద కూడా ఎక్కువ ప్రీమియం భారం పడకుండా కంపెనీల ఆధ్వర్యంలో దాన్ని నిర్వహించి నష్టపోయినటువంటి రైతులకి బీమా చెల్లించడానికి వీలుగా దాన్ని రూపొందించారు, అమలు చేశారు. సరిగ్గా అమలైనటువంటి చోట్ల ఆయా సంవత్సరాలలో చాలా మంచి ఫలితాలు కూడా వచ్చి రైతులను ఆదుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో రైతులు ప్రీమియం కట్టినా కూడా ₹1 కూడా నష్టపరిహారం రానటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రైతుల్లో అసంతృప్తి కూడా దానివల్ల ఆ పంటల బీమా పథకాల పట్ల ఉండింది. కానీ మాలాంటి రైతు సంఘాలు మాత్రం మేము ఎప్పుడు మాత్రం కోరుతూ వచ్చింది ఏంటంటే పంటల బీమా పథకం చాలా అవసరము, అది రైతుల్ని ఆదుకునేటువంటి పథకంగా రూపొందించాలి అనేటువంటిది మేము కోరుతూ వచ్చాం. రైట్. సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంటల బీమా నమోదుకు మరో 3 రోజుల్లో గడువు ముగుస్తుంది. అయితే బీమా నమోదు ఎంతవరకు వచ్చింది? జిల్లాల వారీగా పరిస్థితి ఏంటి? నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో
ఆశించిన మేరకు పంటల బీమా జరగటం లేదనేది వాస్తవం. దీనికి ప్రధాన కారణం రైతులకి ఈ పంటల బీమాపై సరిగా అవగాహన లేకపోవడమే. ఈ చివరి 3 రోజులైన అధికారులు రైతులకి అవగాహన తరగతులు ఎక్కువ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ 3 రోజులైనా ఎక్కువ మందిని ఈ పంటల బీమా పథకంలోకి తీసుకువస్తే ఈ సంవత్సరం ఎలినో ప్రభావం వల్ల పంటలు లేక ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం రైతులకి చాలా ఎక్కువగా ఉన్నది. అందువలన అధికారులు కూడా స్పందించి అవసరమైతే ఇంకా 10-15 రోజులు ఈ పథకాన్ని పొడిగించి 100% రైతుల్ని ఈ పథకాన్ని కిందకి తీసుకువస్తే బాగుంటుంది. అన్ని జిల్లాల్లో ఆశించిన మేరకు అసలు లేదు. దీనికి ప్రధాన కారణం రైతుల్లో పూర్తి అవగాహన లేకపోవడమే. అలానే రైతు బాగుంటేనే దేశం క్షేమంగా ఉంటుంది. ఇలాంటి రైతుకి ఆహార భద్రత, దేశానికి ఆహార భద్రత ఉంటుంది. కనుక ఈ ఎలినో ప్రభావాన్ని రైతులు గుర్తించి ఈ సరైనటువంటి అవగాహన కల్పిస్తే ఇది పెద్ద విషయం కాదు. రైతులు ఈ అమౌంట్ కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సరైనటువంటి పరిస్థితుల్ని రైతులకి సవివరంగా వివరిస్తే ఈ డబ్బులు పెద్ద ఇబ్బంది ఏం రాదు. రైతులు ఎప్పుడూ ముందుంటారు కట్టుకోవటానికి. రైట్ అండి. రవి గారు, తెలంగాణలో 2018-19 నుంచి బీమా పథకం అమలు నిలిచిపోయింది. అప్పటి నుంచి రైతుల పరిస్థితి ఏమిటి? ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టాలకు వారికి ఏది ఆధారం? వాస్తవానికి 2019-20 వరకు కూడా జరిగిందండి. 19-20లో రబీకి కూడా కట్టారు. కానీ 2020 ఖరీఫ్ నుంచి పూర్తిగా పంటల బీమా పథకం తెలంగాణలో ఆగిపోయింది. ఇప్పుడు దేశంలో పంటల బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ, మొత్తం 29 రాష్ట్రాలలో. అప్పుడు దానికి కారణంగా ఏం చెప్పారంటే 2-3 కారణాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ఒకటేంటంటే రైతు ప్రీమియం మామూలు ఆహార పంటలకైతే 2%, వాణిజ్య పంటలకైతే 5% కట్టిన తర్వాత మిగిలిన ప్రీమియంలో 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడుతూ ఉండేవి. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పు ఏమిటంటే మేము కేవలం 30% మాత్రమే కడతాము, మీరు 70% రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోండి అనేటువంటిది ఒక మార్పు చేసింది. ఆ ఆర్థిక భారాన్ని రాష్ట్రాలు మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని కూడా ఒక సాకుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళు ఇది మేము భరించలేమనేటువంటి కారణంతో ఒకటి పక్కన పెట్టారు. రెండవది ఏంటంటే ఈ పంటల బీమా పథకం అనేటువంటిది ఎక్కువగా ప్రైవేట్ బీమా కంపెనీల రంగంలో ఉన్నాయి, ప్రీమియం రేట్లు పెంచుతున్నాయి. కాబట్టి కంపెనీలకు ఎక్కువ లాభం ఉంది కానీ రైతులకు ఎక్కువ లాభం లేదు. ఇది మేము ప్రీమియం కట్టినా కూడా రైతులకు ఉపయోగపడట్లేదు అనేటువంటిది ఒక రెండో కారణంగా కూడా చెప్పినాయి. మూడోది ఏంటంటే మేము సొంత పంటల బీమా పథకం తెచ్చుకుంటాము అనేటువంటి ప్రకటన అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ విచిత్రం ఏంటంటే 2020 నుంచి 2026 ఖరీఫ్ ఇప్పుడు వరకు కూడా గత 6 సంవత్సరాలలో పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. 2023 అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేము సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామనేటువంటిది చెప్పింది. రైతు సంఘాలతో కూడా ఒక విడత చర్చలు కూడా జరిపింది. కానీ ఈ సీజన్ వరకు కూడా ఆ పంటల బీమా పథకం అమల్లోకి రాలేదు. దీనివల్ల ఏమవుతుందంటే 2020 నుంచి దాదాపు గత 5 ఏళ్లుగా ఈ 1 సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు ఏర్పడినాయి. కానీ గత 5 ఏళ్లుగా చాలా భారీ వర్షాలు కూడా ఉన్నాయి. సాధారణ వర్షపాతం కూడా మామూలుగా 900 మిల్లీమీటర్ల నుంచి 1050-1100 మిల్లీమీటర్లకు కూడా చాలా జిల్లాల్లో పెరిగింది. భూగర్భ జలాలు కొంచెం తగినంత అందుబాటులో ఉండే. కానీ బాగా నష్టపోయింది ఎప్పుడంటే భారీ వర్షాల వల్ల లేదా కుండపోత వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని వాళ్ళకి రైతులు నష్టపోయినటువంటి సందర్భాలు గత 5 సంవత్సరాలలో ఎక్కువ ఎదుర్కొన్నారు. కరువు వల్ల కంటే భారీ వర్షాల వల్ల, అతి వర్షాల వల్ల ఏర్పడినటువంటి నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పంటల బీమా పథకం లేదు కనుక చాలా మంది రైతులకి దానివల్ల ఏమీ నష్టపరిహారం రాలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తన పీరియడ్ లో 2023లో ఒకసారి ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. అప్పుడు ఒకసారి చివరి దశలో, తన ప్రభుత్వ చివరి దశలో ఒకసారి చెల్లించింది.
2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే పథకాన్ని పాటిస్తూ ఉంది. జనరల్ గా ఏంటంటే ఇది ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య చట్టం అనేటువంటిది ఒకటి ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది 2005. దాని ప్రకారం ఏంటంటే ప్రత్యేక సందర్భాలలో పంటలకు నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్డీఆర్ఎఫ్ కింద వస్తాయి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్డీఆర్ఎఫ్ కింద నిధులు ఇస్తుంది కేంద్రము. ఈ రెండు నిధుల్ని కలిపి పంటలు నష్టపోయినటువంటి వాళ్ళకి లేదా ఆస్తులు నష్టపోయినటువంటి వాళ్ళకి, నగరాల్లో అయితే ఇళ్లు వాకిళ్లు నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి ఒక స్కీమ్ ఉంది. దాని కింద గత 2.5 సంవత్సరాలలో ఒక 5 సార్లు అయితే పంట నష్టపరిహారాన్ని ప్రకటించారు, జీవోలు తీసుకొచ్చారు. కానీ 4 సార్లు మాత్రమే అరకొరగా భూమి యజమానులకి, కొంత నష్టపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు మొదట్లో అంచనా వేసినటువంటి ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణానికే పంటలు నష్టపరిహారం ఇచ్చారు. 2025లో మాత్రం ప్రకటించారు, జీవో కూడా తెచ్చారు, నష్టపోయిన అంచనాలు కూడా వేశారు, కానీ రైతులకు ₹1 కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద తను రిలీజ్ చేస్తుందో లేదో, డబ్బులు ఇస్తుందో లేదో, జీవో తెస్తుందో లేదో, అసలు నష్టపరిహారాన్ని అంచనా వేస్తారో లేదో అనేటువంటి ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఇవాళ రైతులకు ఉంది. దానివల్ల ఏమవుతుందంటే రైతులు నష్టపోయి పెట్టుబడి పెట్టి పంట సరిగ్గా పండక, లేదా పండినా కూడా పూర్తిగా దిగుబడులు పడిపోయి, లేదా చివరి దశలో కళ్ళాల మీద కూడా ధాన్యం నష్టపోయి, లేదా కూరగాయలు లాంటి పంటలు, పెసర, మినుము లాంటి పంటలు అయితే భారీ వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రైతులను ఆదుకోవడానికి ప్రస్తుతానికి అయితే ఒక సమగ్రమైనటువంటి పద్ధతి అంటూ తెలంగాణలో ఏమీ లేదనే చెప్పుకోవాలి. రైట్. సుబ్బారావు గారు, రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని రోజులుగా బీమా నమోదు కోసం విస్తృత ప్రచారం చేస్తోంది. చాలా మంది రైతులు ఇంకా నమోదు చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ప్రధానంగా ఒక 4-5 కారణాలు ఉన్నాయండి. అయితే వీటిలో చాలామంది రైతులు పంటల బీమా ప్రాముఖ్యతపై సరైనటువంటి అవగాహన లేదు. మనకేమి కాదులేని ఒక భరోసాతో రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే రైతులు ప్రస్తుతం విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, నారు నాటడం, కూలీల ఏర్పాట్లు బిజీగా ఉండటం వల్ల వ్యవసాయ పనుల్లో బీమా నమోదు చేయించుకోకపోవటానికి సమయం లేకపోవటం ఒక కారణం. మూడోది, కొంతమంది రైతులకు నమోదు ప్రక్రియ, అవసరమైన పత్రాలు, చివరి తేదీ వంటి విషయాలు స్పష్టంగా సమాచారం చేరటం లేదు. నాలుగోది ఏంటంటే కౌలు రైతులు భూమి రికార్డుల్లో సమస్యలు, సాంకేతిక సమస్యల వల్ల, అటువంటి సమస్యల వల్ల కొంతమంది నమోదు చేసుకోలేకపోతున్నారు. చివరి రోజుల్లో నమోదు చేద్దాంలే అని ఒక అలవాటుగా ఉంటుంది. కనీసం ఈ చివరి సమయంలో అయినా సరే అధికారులు ఎక్కువ సంఖ్యలో నమోదు కేంద్రాలని పెట్టేసి రైతుల్ని 100కి 100% నమోదు ప్రక్రియలో పాల్గొనేటట్టుగా సరైన అవగాహన చేస్తే ఎప్పటికైనా రైతులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వారికి సరైనటువంటి అవగాహన కల్పించడంలోనే మనం విఫలం అవుతున్నాం తప్ప రైతులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం రాష్ట్ర స్థాయిలో ప్రతి గ్రామంలో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాలి. రైట్. రవి గారు, నిజానికి కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి బీమా అమలు కోసం ప్రయత్నాలు చేసింది. అవి ఎక్కడ, ఎందుకు ఆగిపోయాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? అంటే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంఘాలతో ఒకసారి చర్చ కూడా జరిపిందండి. మమ్మల్ని కూడా ఆహ్వానించారు, మేము కూడా కొన్ని సూచనలు చేశాము. అయితే వాళ్ళు అన్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి మేము ఉత్తరం రాశాము, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలోనే తాము చేరతామనేటువంటి ఉత్తరం రాశాము, కాబట్టి మేము దాన్నే ఇక్కడ అమలు చేద్దామనేటువంటిది అనుకుంటున్నామనేది మొదటి ఫేజ్ లో చెప్పారు. రెండవ ఫేజ్ లో ఏమన్నారంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం వల్ల ప్రీమియం రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, ఆ కంపెనీలకు చెల్లించాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వమే ఒక పంటల బీమా కంపెనీని ఏర్పాటు చేస్తుంది, మొత్తం భూముల్ని, మొత్తం రైతుల్ని ఫ్రీగా పంటల బీమా పరిధిలోకి తీసుకువస్తామనేటువంటిది రెండవసారి చెప్పినటువంటి మాట. ఆ తర్వాత ఇంటర్నల్ గా ఏం చర్చలు జరుగుతున్నాయో తెలియదు, కానీ ఏ సీజన్ కు ఆ సీజన్ గడిచిపోతుంది. ఖరీఫ్, రబీలు నోటిఫికేషన్లు అయితే వెలువట్లేదు. మామూలుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఉన్న రూల్ ఏంటంటే, జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయితే మే 1 నాటికే నోటిఫికేషన్ విడుదల అవ్వాలి, ఒక నెల ముందే.
అట్లాగే రబీకి సంబంధించి కూడా ఒక నెల ముందే నోటిఫికేషన్ విడుదల అవ్వాలి. నోటిఫికేషన్ లో ఏముంటాయంటే ఏ పంటల్ని బీమా చేస్తాము, ఏ జిల్లాలలో చేస్తాము, ఇది గ్రామం యూనిట్ గా చేస్తామా, మండలం యూనిట్ గా చేస్తామా, ఏ కంపెనీలు ఏ జిల్లాలలో బీమా ప్రీమియం వసూలు చేస్తాయి అనేటువంటి వివరాలన్నీ ఆ నోటిఫికేషన్ లో ఉంటాయి. ఏ సందర్భాలలో రైతులకు నష్టపరిహారం అందుతుందనేటువంటి వివరాలు కూడా నోటిఫికేషన్ లో ఉంటాయి. కానీ ఏ సీజన్ లో అయినా మేము పదే పదే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కానీ ప్రభుత్వం మేము ఆలోచిస్తున్నామని చెప్తుంది తప్ప ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ సీజన్ కూడా మేలోనే ఏప్రిల్లోనే మేము ప్రభుత్వాన్ని కోరాము, ఈ సంవత్సరం అయినా చేయాలి, ఎల్నినో వస్తుంది అనేటువంటి హెచ్చరిక ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవడానికి మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చూడాలి. మా దృష్టిలో ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ విషయంగా తీసుకోవడం లేదు. బడ్జెట్ కోణంలో మాత్రమే ఆలోచిస్తుంది. అన్ని ప్రభుత్వాలు అలాగే వ్యవహరిస్తున్నాయా ఈ ఇన్సూరెన్స్ విషయంలో? రైతుకి ఇన్సూరెన్స్ విషయంలో దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేలాది కోట్లు ఇతర అనేక పథకాలకి పెడతారు కానీ నిజంగా ఇన్సూరెన్స్ అనేటువంటిది దేశ ఆహార భద్రతకి సంబంధించి రైతులని ఆదుకోవడానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పథకం అనేటువంటిది ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను చూస్తున్నది ఏంటంటే కనీసం అంతకు ముందు ప్రభుత్వాలు ఏంటంటే మొత్తం రైతుల్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేసుకొని ప్రీమియం మేమే కట్టేసి మీకు నష్టపరిహారం వచ్చేటట్టు చేస్తామనేటువంటి పథకాన్ని అమలు చేశారు. దానివల్ల ఏంటంటే రైతులు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఉండదు. రైతు భరోసా కేంద్రాల్లో ₹1 పెట్టో లేకపోతే మామూలుగానో పేర్లు నమోదు చేయించుకొని వాళ్ళు తీసేసుకొని వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా టైం లైన్స్ ఉంటాయి. దీనికి ఉదాహరణకి పంటల బీమా పథకానికి ఉన్న టైం లైన్స్ ఏంటంటే పత్తి లాంటి పంటలకి జూలై 14వ తారీఖు నాటికే ప్రీమియం చెల్లించేసేయాలి, మిగతా అన్ని పంటలకి జూలై 31వ తారీఖు నాటికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నేను ఆగస్ట్ లో ప్రీమియం చెల్లిస్తానంటే ఆ కంపెనీలు వాళ్ళు తీసుకోరు, అది పంటల బీమా పరిధిలోకి ఆ సంవత్సరం రానట్టే లెక్క. కాబట్టి టైం లైన్స్ ను పాటించడం అనేటువంటిది చాలా ముఖ్యము. ప్రభుత్వాలు దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయడము, బడ్జెట్ రిలీజ్ చేయడము, కంపెనీలకు ముందుగానే ప్రీమియం చెల్లించడము, ఇదంతా చేయాలి. మనకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే వీళ్ళకి హామీ ఇస్తారు కానీ పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించాల్సింది కంపెనీలకు చెల్లించరు. వాళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే గానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించదని కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించదు. కాబట్టి ఇద్దరు చెల్లించకపోయేదానికి వాళ్ళకి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఎత్తేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో 1000 కోట్లు బడ్జెట్ పెట్టి పంటల బీమా పథకానికి 2019-20లో కంపెనీలకు కట్టాల్సినటువంటి ప్రీమియం ని డ్యూస్ ని పే చేసింది. రైతులకు ₹1 కూడా నష్టపరిహారం రాలేదు. అంటే వాళ్ళ కంపెనీలలో అయితే బాగుపడ్డారు, వాళ్ళ ప్రీమియం వాళ్ళకి వసూలైంది కానీ బడ్జెట్ లో పెట్టిన నిధులు కూడా పాత బకాయిలు కట్టడానికి వాడారు తప్ప కొత్తదానికి వాడలేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే నోటిఫికేషన్ తెస్తే తప్ప ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నోటిఫికేషన్ అయినా తేవాలి, ఈ సీజన్ లో అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయించుకొని 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి ఇమీడియట్ గా ఒక బీమా కంపెనీని ఏర్పాటు చేసి ఒక జీవో రూపంలోనైనా దాని ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా పంచారు. వాళ్ళందరూ ఆటోమేటిక్ గా బీమా పరిధిలోకి వస్తారు. లేదా 1,40,00,000 ఎకరాల్లో పంటలు వేసాము, ఈ 1,40,00,000 ఎకరాల్లో ఉన్న పంటలన్నీ కూడా బీమా పరిధిలోకి వస్తాయి అనేటువంటిది ఒక ప్రకటన చేయమనండి. ఆ తర్వాత ఎట్లాగో ఎన్యూమరేషన్ చేస్తారు, ఏ పంటల బీమా పథకం కింద ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు పంట నష్టపోయి ఉంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి చూడండి. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద సింపుల్ గా కొన్ని సూత్రాలు ఉన్నాయి. వర్షపాతాన్ని బట్టి దానికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ లో, జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్ లో పడే వర్షపాతం హెచ్చు తగ్గులను బట్టి బీమా పరిహారం అనేటువంటిది రైతులకు అందుతుంది. కాబట్టి మీరు ఆటోమేటిక్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసేస్తే మేము అందరికీ బీమా నష్టపరిహారం ఇస్తాం, ఈసారి మేమే కంపెనీని ఏర్పాటు చేస్తున్నాము, మీరెవరూ ఆందోళన పడద్దు, మీరు దిగుబడులు తగ్గినా నష్టపరిహారం వస్తుంది, భారీ వర్షాల వల్ల లేదా వర్షపాతం లేకపోవడం వల్ల మీరు నష్టపోతే కనుక పరిహారం వస్తుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. ఉదాహరణకి ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు మూసీ పునరుద్ధరణ పేరుతో జీవో తెచ్చేశారు. ఒక స్కూల్ కట్టడానికి 20,000 కోట్లతో జీవో జనరల్ గా రవి గారు మాత్రం డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందండి. రవి గారు, ఎల్నినో పరిస్థితుల్లో అంటే కరవు పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోతున్నారా రైతులు, లేకపోతే అధిక వర్షపాతాలు, అకాల వర్షపాతాలు వస్తున్నప్పుడు, కుండపోత పడినప్పుడు ఇలా ఎక్కువగా నష్టపోతున్నారా? వీళ్ళకి తెలిసి చేసుకోవట్లేదా రైతులు? ఎందుకు? ప్రధాన కారణాలు ఏం కనిపిస్తున్నాయి మీకు? 2 విషయాలండి. మీరు పంటల బీమా పథకానికి సంబంధించి చూస్తే దాంట్లో 2 రకాల వాటికి నష్టపరిహారం ఇస్తారు. ఒకటి
భారీ వర్షాల వల్ల కానీ అకాల వర్షాల వల్ల కానీ నష్టపోతే బీమా పథకం కింద డబ్బులు వస్తుంది. కరువు వల్ల నష్టపోతే డబ్బులు రావు. కరువు వల్ల నష్టపోయినప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే కరువు మండలాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. వర్షపాతం 33% కంటే తగ్గింది, లేదా పంటల విత్తడము లేదా పంటలు నాట్లు వేయడం అనేటువంటిది 33% కంటే తగ్గిందన్న అన్ని మండలాలని కూడా కరువు మండలాలుగా ప్రకటించేసి ఆ కరువు మండలాల్లో 3-4 చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. ఒకటి, నష్టపరిహారం ఇవ్వడము, వాళ్ళకి ప్రైమరీగా పెట్టుబడులు అంతా పెట్టారు గనక. రెండవది ఏంటంటే వాళ్ళు తీసుకున్న పంట రుణాలని వాయిదా వేయడము, ఆ మండలాలలో పశువుల మేతను సరఫరా చేయడము, ఆ మండలాలలో ఉపాధి పనులను వేగంగా ప్రారంభించి కూలీలకు కూడా పనులు కల్పించడము, ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల్ని ప్రకటించలేదు, పంటల బీమా పథకాన్ని కూడా తీసుకురాలేదు. పంటల బీమా పథకాన్ని తెచ్చి ఉంటే ఇప్పుడు ఈ పంటలు వేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒక 25% ప్రీమియం పరిహారాన్ని పొంది ఉండేవాళ్ళు. ఈ 20 జూలై ఎండింగ్ వస్తున్నాము, మనం ఇంకా నాట్లు వేయలేకపోయాము అన్నటువంటి సందర్భాలలో. కానీ ఇప్పుడు వేరే పంటలను ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. కానీ వాళ్ళు నేను డేటా చూస్తే అన్ని పంటల యొక్క విస్తీర్ణం ప్రత్యామ్నాయ పంటలు కూడా తగ్గిపోయింది కానీ పెరగలేదు ఈ రాష్ట్రంలో. అంటే దానికి కారణం ఏంటి? ప్రభుత్వం వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ప్రకటనలు, విత్తనాలు అందుబాటు, లేకపోతే మేము కొంటామనేటువంటి హామీ అవన్నీ ఏమీ లేకుండా ప్రత్యామ్నాయ పంటల గురించి చెప్పినటువంటి సందర్భం ఉంది కనుక రైతులు భరోసాతో వాటిని కూడా వేయలేదు. కేవలం వరి వేయాలా, పత్తి వేయాలా అనేటువంటి పరిస్థితి. సుబ్బారావు గారు, బీమా కోసం ఈ క్రాప్ నమోదు, భూ విస్తీర్ణం లెక్కలు, కౌలు రైతుల నమోదులో ఉన్న సాంకేతిక సమస్యలు తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రతి అర్హత గల రైతుకు చేరాలంటే పరిపాలనా సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి, ఈ క్రాప్ నమోదులో వేగవంతం చేయాలి, భూమి శిస్తు లోపాలను సరిచేయాలి, కౌలు రైతుకు ప్రత్యేక విధానం ఉండాలి, గ్రామ స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి, సర్వర్ సమస్యలు, పోర్టల్ లోపాలు, ఓటీపీ సమస్యలు ఇలాంటి వెంటనే సరిచేయాలి. అట్లనే శాఖల మధ్య సమన్వయం చేయాలి, రెవెన్యూ శాఖలు, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం తీసుకురావాలి. ఈ క్రాప్ బుకింగ్ పూర్తిగా చేయగలిగితే ఈ పథకం సక్రమంగా అమలవుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఈ క్రాప్ నమోదును వెంటనే పూర్తి చేయాలి. చాలా చోట్ల ఆధారు, వెబ్లాండు, ఈ క్రాప్ విస్తీర్ణాల్లో చాలా చోట్ల తేడా ఉండటం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంది. అట్లానే మన రాష్ట్రంలో వేలాది మంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. భూ యజమానుల సహకారం లేకపోవటం వల్ల లేదా పత్రాల సమస్యల వల్ల బీమాకి దూరం అవుతున్నారు. వారికి సులభమైన ధృవీకరణం చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఈ కౌలు రైతులకి తక్షణ సహాయం అందాలంటే దీనికి సమగ్రమైనటువంటి సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే గ్రామ స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ సుబ్బారావు గారు, కారణాలు ఏవైనా కావచ్చు, కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ 10% కూడా బీమా నమోదు కాకపోవడం ఆందోళనకరం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తే మేలు, మీరైతే ఏం సూచిస్తారు? నిజంగా ఇది ఆందోళన కలిగించేటువంటి విషయం అండి. పంటల బీమా అనేది రైతుకు ఒక భద్రతా కవచం. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, కరువు వీటి వల్ల బోల్డ్ అంత పంట నష్టం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో రైతులకు పంటల బీమా ఎంతో ఉపయోగపడుతుంది. జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఈ మిగిలిన 3 రోజుల్లో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి ఈ బీమా సదుపాయాన్ని 100% పూర్తయ్యే దిశగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కలెక్టర్ల మీద, జిల్లా వ్యవసాయ అధికారుల మీద ఎంతైనా ఉంది. అలానే గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలి. అవగాహన తరగతులను మరింత మెరుగుపరచాలి. రైట్ సార్, ధన్యవాదాలు రవి గారు. జిల్లా వారీగా పురోగతిని ప్రతిరోజు సార్. రైట్, ధన్యవాదాలు రవి గారు, సుబ్బారావు గారు. అలానే ప్రతి గ్రామాన్ని